ఓ దేవుడా, రోజు లెక్కనే ఇయ్యాల కూడా ఆఫీస్కి వద్దామని దబ్బ దబ్బ తయారై బస్ స్టాప్ కాడికి వచ్చిన. అర్ధగంట అయినా ఒక్క బస్సు కూడా రాలే. రోజు బతిలాడెక్కించుకునే ఆటో అన్నలు ఇవాళ ఒక్కరు కూడా కనిపించలే. ఇక హైటెక్ సిటీకి పోయే క్యాబులను ఆపి 50 రూపాయలు ఎక్కువ చదివించుకొని ఆఫీస్కి రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇవాళ అందరికందరు సమ్మె చేసిండ్రు. బడి బంధు, బ్యాంకు బంధు, బస్సులు బంధు, ఆటోలు బంధు, కంపెనీలు బంధు, బంధు బంధు బంధు. దేశం మొత్తం ఇయ్యాలే బంధు. జీతాలు పెంచాలే, పింఛన్లు ఎక్కువియ్యాలే, సర్కార్ కంపెనీలను మూసుడు బంద్ చేయాలి అని సమ్మె చేసిండ్రు. ఆర్టీసీ అన్నలు సమ్మెల ముంగటికి నడిచే వరకు బస్సులు అసలు రోడ్ల మీదకే రాలే. ఆటోలు కూడా బంద్ అయ్యే వరకు జనానికి కొంతవరకు తిప్పలైంది. ఏసీ ఆఫీసులు ఇడిచిపెట్టి రోడ్డెక్కిండ్రు బ్యాంకోళ్ళు. కంపెనీల గేట్లకు తాళాలు పడ్డాయి. సింగరేణిలా బొగ్గు దవ్వుడు బంద్ పెట్టిండ్రు. సరుకు సామాన్లు మోసుకుపోయే లారీలు 7 కాడికి ఆగిపోయినాయి. దేశం మొత్తంలా 10-15 కోట్ల మంది సమ్మె చేసిండ్రని చెప్తుండ్రు. ఎవరి కాళ్ళు కాకుండా అందరు కలిపి ఒక్కసారి సమ్మె చేసుడంటే చిన్న ముచ్చటేం కాదు. అయినా ఒక్కరోజు సమ్మెలు ధర్నాలతోని దిగచ్చేటి ఏనా మన సర్కార్లు.